అనగనగా ఒక దట్టమైన అడవిలో ఒక అద్భుతమైన మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఒకే ఒక బంగారపు మామిడికాయ కాసేది. ఆ పండు ఎంతో మధురంగా మెరుస్తూ ఉండేది. అడవికి రాజైన సింహం ఆ చెట్టును కంటికి రెప్పలా కాపలా కాసేది. సంవత్సరానికి ఒకసారి ఎవరైతే నిజాయితీగా ఉంటారో వారికి మాత్రమే ఆ పండును ఇచ్చేది. ఆ పండు రుచి చూడాలని అడవిలోని జంతువులన్నీ ఆశపడేవి. ముఖ్యంగా తోడేలు దాని అనుచరుల తోడేళ్లకు ఆ పండుపై కన్ను పడింది. నిజాయితీగా ఉండడం వారి వలన కాదు అని, ఆ పండును ఎలాగైనా దొంగలించాలి అని ఆ తోడేళ్లు ఇలా మాట్లాడుకున్నాయి. చూడు మిత్రమా, ఆ పండు చాలా తీయగా ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది. ఆ పండును ఆ సింహం కేవలం నిజాయితీగా ఉన్నవారికి మాత్రమే ఇస్తుంది. నిజాయితీగా ఉండడం మన వల్ల కాదు. కావున నీకొక మంచి ప్లాన్ చెబుతాను. అవునా, ఏంటి మిత్రమా, చెప్పు త్వరగా. నేను ఏం చేస్తానంటే, సింహం నిద్రపోతున్నప్పుడు మెల్లగా వెళ్ళి ఆ పండుని తీసుకుని వస్తాను. ఇద్దరం పంచుకొని తిందాం. అలాగే మిత్రమా, అలాగే చెయ్యి. నువ్వు చెప్తుంటేనే, ఆ పండు గురించి తలుచుకుంటుంటేనే నాకు నోట్లో నీళ్లు తిరుగుతున్నాయి అని ఆ రెండు తోడేళ్లు ఇలా ప్లాన్ వేసుకుని కలలు కంటున్నాయి. ఇదంతా దూరం నుండి వింటూ నక్క గమనిస్తోంది. ఈ కథను పూర్తిగా చూడాలి అనుకుంటే కింద లింక్ ఇచ్చాను, దాని ద్వారా వచ్చి ఈ కథను మొత్తం వినేయండి. ఈ కథ మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది మరియు లాస్ట్లో ఒక మంచి మోటివేషనల్ కూడా చెప్పాను. మరి వినాలి అనుకునేవారు కింద లింక్ కనిపిస్తుంది కదా, వచ్చి వినండి.